హలో వ్యూయర్స్, ఇది వచ్చేసరికి మాకు రిసార్ట్లో ఇచ్చిన రూమ్ అనమాట. నేను చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్ళామని. సో అక్కడ మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇప్పుడు మీ అందరి కోసం ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. తప్పకుండా రిసార్ట్ నేమ్ అది నేను ట్యాగ్ చేస్తాను, మీ అందరూ చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఎంట్రీ 305 రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ అనమాట. వార్డ్రోబ్లో మనం మన థింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. తర్వాత సైడ్కి ఒక టేబుల్లా ఇచ్చారు. ఆ టేబుల్ పైన కూడా మన ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. అంటే మనం కొంతమంది అంటే ఫారినర్స్ వస్తారు, లేదంటే వేరే వాళ్ళు ఆఫీస్ పరంగా వస్తారు, వాళ్ళందరికీ వర్క్ చేసుకోవడానికి ఇలా టేబుల్ కూడా ఇచ్చారనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది, వర్క్ స్టేషన్ లాగా. తర్వాత ఇక్కడ కాఫీ, టీ అవి అంటే బ్లాక్ కాఫీ కానీ నార్మల్ కాఫీ కానీ లేదంటే టీ కానీ అవన్నీ ఏమైనా మిక్స్ చేసుకోవడానికి కెటిల్ ఇచ్చారు. అలాగే కప్స్, గ్లాసెస్ ఇవి కూడా ఇచ్చారనమాట. అంటే గాజు గ్లాసులు, గ్లాస్ టైప్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి, అలాగే కప్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్, కెటిల్ ఇలా టేబుల్ పైన ఇవన్నీ అరేంజ్ చేశారనమాట. ఆ తర్వాత ఇంకా మా నాయన అయితే అమూల్ ప్యాకెట్స్ అడుగుతున్నాడు. సో నేనైతే వాడికి ఇచ్చాను. తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ ఇలా కొంచెంగా సింపుల్ డెకార్ పెట్టారు. తర్వాత ఇది వచ్చేసరికి స్లీక్ కన్సోల్ టేబుల్ అనమాట. టీవీ దగ్గర కానీ లేదంటే ఎంట్రీ కన్సోల్ టేబుల్స్ ఉంటాయి కదా అలాంటిది అనమాట. చాలా సన్నగా ఉంది కన్సోల్ టేబుల్. తర్వాత కూర్చొని మూవీ చూడడానికి చక్కగా రెక్లైనర్స్ చైర్స్ ఇచ్చారనమాట. ఇక్కడైతే రూమ్ అయితే చాలా బాగుందండి, మంచి వ్యూతో ఉంది. తర్వాత బాల్కనీ కూడా చాలా పెద్దది, అటువైపు కూడా గ్రాస్ అది ఉందన్నమాట. చూడొచ్చు మీరే, మళ్ళీ చూపిస్తానులేండి. ఇక్కడ ఇంకా రూమ్లో చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మా సౌమ్య చూపిస్తుంది అదే. ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనమాట. చెప్పాను కదా టేబుల్ అని, ఈ టేబుల్లో ఈ ఫ్రిడ్జ్ ఉంది. ఇది యాక్చువల్గా మేము చూడలేదు, అది కూడా ఏదో స్టోరేజ్ ఏమో అనుకున్నాము. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఫ్రిడ్జ్ అనమాట. ఇది గోద్రేజ్ ఫ్రిడ్జ్ అయితే ఉంది. అందులో చిన్నగా వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలా ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవచ్చు. పక్కనే చిన్న డస్ట్బిన్ కూడా ఇచ్చారనమాట. ఇదంతా రూమ్ టూర్ అనమాట. ఇక్కడ టీవీలో మేము కల్కి మూవీ పెట్టుకొని కూడా చూసాము. నా తర్వాత ఇంకా ఇక్కడ మీకు బాల్కనీ చూపిస్తున్నాను. 2 చైర్స్ ఇచ్చారు, మధ్యలో సెంటర్ టేబుల్ ఇచ్చారు. చాలా బాగుంది, మంచి వ్యూ అయితే ఉంది. అక్కడ అరటి చెట్లు, అలాగే కొన్ని చెట్లు అవి కూడా ఉన్నాయి. తర్వాత స్టేయింగ్కి వస్తారు కదా చాలామంది, 1 వీక్ 10 డేస్ అట్లా స్టేయింగ్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది. అలాగే ఇక్కడేమో మిర్రర్ ఇచ్చారనమాట, లాంగ్ మిర్రర్ ఒకటి ఇచ్చారు. ఇదంతా మొత్తం వింటేజ్ లుక్లో ఉందండి, మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క టేబుల్ కానీ ఇదిగోండి చూడండి, మిర్రర్ కూడా సైడ్కి చూస్తున్నారా, అంత వింటేజ్ లుక్ ఇది కూడా. అలాగే నాకు ఈ థీమ్ కూడా బాగా అనిపించిందండి. ఇది వచ్చేసరికి వాష్రూమ్ కూడా ఎనఫ్ అనమాట. ఒక మీడియం సైజ్గా ఉంది, వాష్రూమ్ కూడా బాగుంది. తర్వాత ఇక్కడ వాళ్ళు ఇస్తారు కదా కాంప్లిమెంటరీగా, అంటే చిన్న సోప్స్, బ్రష్లు, తర్వాత అవేమో హ్యాండ్ వాష్లు అవి ఇచ్చినట్టున్నారు. అవి అసలు మేము పెద్దగా చూడలేదులేండి. సోప్స్ అయితే యూజ్ చేసాము, ఫేస్ వాష్కి అలా స్నానం చేసినప్పుడు, బాతింగ్కి అలాంటప్పుడు యూజ్ చేసాము. ఈ బ్రష్లు అవి అయితే మేము అసలు చూడలేదు. మీకోసం అయితే ఇక్కడ ఓపెన్ చేసి బ్రష్, పేస్ట్ ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి మొత్తం ఆ రూమ్ అయితే వింటేజ్ లుక్ అనమాట. మీరు చూడొచ్చు లోపల ఈ బ్రౌన్ కలర్ టైల్స్, అలాగే ఎంట్రీలో ఉన్న ఆ డోర్, అదంతా మంచం కూడా చూసారుగా, కాట్ కూడా చక్కగా సేమ్ వింటేజ్ లుక్లో ఉంది. అలాగే ఇది కూడా చూడొచ్చు మీరు, వార్డ్రోబ్ కూడా సేమ్ మొత్తం ఒకటే థీమ్లో. చైర్స్ కూడా ఇందులోనే ఈ కలర్లోనే తీసుకున్నారనమాట. నా రూమ్ అయితే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వీడియో అయితే మెహందీ అలాగే సంగీత్ అయితే రాబోతుంది. మళ్ళీ మీ అందరి కోసం ఇంకోసారి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. కానీ కొంచెం ఫారెస్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.